హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపబోయే వంటకం రోజ్ కుకీస్. అదే గులాబీ పువ్వులు స్నాక్ ఐటమ్. ఇది చాలా సింపుల్గా చేసుకునేటటువంటి వంటకం. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా ఇది బియ్యం పిండి, మైదా పిండి, గుడ్లు, ఇది పంచదార పొడి. పంచదారను మిక్సీలో వేసి పౌడర్గా చేసి పెట్టుకోవాలి. నువ్వులు, యాలకుల పొడి, అంటే యాలకులు కాసింత పంచదార వేసి పొడిగా చేసి పెట్టుకోవాలి. యాలకుల పొడి. అలాగే ఇవి మనం రోజ్ కుకీస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మౌల్డ్. ఇదే రోజ్ పువ్వుల గుత్తి అని అంటారు. ఇది కావాలి. అలాగే ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో నేను ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే స్నాక్స్ రోజ్ కుకీస్ లేదా అచ్చప్పం ఆర్ గులాబీ పువ్వులు చేయబోతున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ముందుగా బియ్యం పిండిని అలాగే మైదా పిండిని కూడా వేసుకోవాలి. వీటి మెజర్మెంట్ అన్నది బియ్యం పిండి మైదా పిండి ఈక్వల్గా తీసుకోవాలి. ఇందులోనే నువ్వులు, అలాగే యాలకుల పొడి, ఇది సువాసన కోసం వేస్తున్నాం. అలాగే పంచదార పొడి. పంచదార అన్నది మనం తినే తీపికి అనుగుణంగా వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు వేసి వీటన్నిటిని బాగా కలపాలి. అలాగే గుడ్లను కూడా వేరే బౌల్లో ఈ విధంగా వేసుకొని వీటిని బీట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఎగ్స్ని బీట్ చేసుకున్నాక ఈ కోడిగుడ్ల మిశ్రమాన్ని మైదా పిండి, బియ్యం పిండి, నువ్వులు, పంచదార పొడి కలిపిన వాటిలో వేసుకొని మంచిగా కలపాలి. అలాగే కాసింత నీళ్లు పోసుకొని బాగా కలిపి దోశల రుబ్బులా తయారు చేసుకోవాలి. దోశల పిండి మనం ఏ విధంగా కన్సిస్టెన్సీలో ఉంచుతామో ఆ విధంగా కలపాలి. ఈ విధంగా సరిపడా నీళ్లు పోసుకొని మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. అంటే దోశ బ్యాటర్లా ఉండాలి. దోశల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా ఉంచాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేయాలి. వీటిని మనం పువ్వులు వేస్తాం కదా, వాటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ముందుగా వేడవ్వాలి. ఈ విధంగా కడాయిపై ఆయిల్ పెట్టుకున్నాక ఈ రోజ్ కుకీ మౌల్డ్ని కూడా మనం ఆయిల్తో పాటే దీన్ని కూడా వేడి చేసుకోవాలి. అలాగే మనం కలుపుకున్నటువంటి పిండిని కూడా స్టవ్కి దగ్గరగానే పెట్టుకోవాలి. ఈ వేడిగా ఉన్న ఈ మౌల్డ్ని 3/4 వరకు బ్యాటర్లో మునిగేటంత వరకు, అంటే 3/4 దాకా మునిగేటంత వరకు పెట్టుకొని వెంటనే ఆయిల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఈ విధంగా విదిలిస్తే మనకి దీని నుండి కుకీ వేరవుతుంది. ఈ విధంగా నెమ్మదిగా అనాలి. మరీ ఎక్కువగా అంటే కుకీ విరిగిపోతుంది. అలా కాకుండా నెమ్మదిగా ఉంటే మనకి దాని నుండి వేరే కుకీ వస్తుంది. ఈ విధంగా వేరే కుకీని రెండు వైపులా ఈ విధంగా కాల్చుకొని ఆయిల్ నుండి తీసుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచికరంగా ఉండేటటువంటి అచ్చప్పం లేదా రోజ్ కుకీ రెడీ అయింది. దీన్ని పేపర్ నాప్కిన్ పైన వేసుకోవాలి. వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి వేయటం చూపిస్తున్నాను. ఇలా వేడిగా ఉన్నదాన్ని
బ్యాటర్లో 3 వంతుల దాకా ముంచుకోవాలి. ఇందులో పెట్టి జస్ట్ మనం ఇలా విదిలిస్తేనే కుకీ వేరవుతుంది. ఈ విధంగా మౌల్డ్ నుండి వేరైనాక 2 వైపులా కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ పోవటానికి పేపర్ నాప్కిన్ పైన వేసుకోవాలి. అప్పుడు మన కుకీస్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే రోజ్ కుకీస్, అచ్చప్పం లేదా గులాబీ పువ్వులు రెడీ అయినాయి. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.